మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి కేటీఆర్ పరిశీలించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వందల మంది పోలీసులతో వచ్చి తమ ఇళ్లు ఖాళీ చేయించారని బాధితులు కేటీఆర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కోసం సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామని కేటీఆర్ తెలిపారు. మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీకు కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీ ఇక్కడ ఇంటి పన్ను కట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి హిందువులు కట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడే ఇప్పించడానికి మనందరం వచ్చింది. కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలున్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం. వచ్చింది అందుకు దయచేసి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు, మిమ్మల్ని విడదీస్తారు. ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతే నా రిక్వెస్ట్. ఓకే, ధైర్యంగా ఉండండి. నేను మళ్ళీ కలెక్టర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలుస్తాము. మీకు జరిగిన అన్యాయం విషయంలో ఎక్కడి దాకా కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం, వదిలిపెట్టాం, సుప్రీంకోర్టు దాకా పోదాం. ఓకే.